ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్ 33వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు డివిజన్లోని కమిటీ నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన టీ బ్రేక్ కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలకు రాబోయే ఎలక్షన్లో అనుసరించాల్సిన విధి విధానాలను దిశానిర్దేశం చేసిన దామచర్ల జనార్దన్ తనంతరం డివిజన్లోని ప్రకటించి పారిశుద్ధ్యం కార్యక్రమం అధ్యయనంగా ఉన్న ప్రదేశాన్ని పరిశీలించిన దామచర్ల మీద తెలుగుదేశ సైన్యమా జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా దామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము ఆశయ పంటవో పేదల కలిని తీర్చిన పెరుగన్నమో పేదల కలిని తీర్చిన పెరుగన్నమో నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా సైకిల్ గుర్తుకే ఓటని కదం దక్కుతున్నాడన్నా తెలుగుదేశం జెండా పేదల అండాదండా జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు పట్టణాభివృద్ధికి స్వచ్ఛ భారత్ కృషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు తెలుగుదేశం జెండా పేదల అండాదండా జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా అనగారిన ప్రజలకు అభయమే జనార్దనన్న అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న బడుగు బలహీనుల బంధమల్లుకున్నోడు తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు మాటే శాసనం మనసే సింహాసనం మాటే శాసనం మనసే సింహాసనం ఒంగోలు గడ్డ మీద సైకిల్ గుర్తు సమరమా తెలుగుదేశం జెండా పేదల అండాదండా జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా కొట్లాది నిధులు తెచ్చి కొత్త వెలుగు పంచినోడు ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మా ఘనుడు ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మా ఘనుడు సుందరంగ రహదారుల నిర్మాణం జరిపినాడు నిరుపేదల గడపల్లో తొలిపొద్దై పొడిచినాడు నిరుపేదల గడపల్లో తొలిపొద్దై పొడిచినాడు మాటిస్తే దప్పనోడు మడమా దిప్పనోడు మాటిస్తే దప్పనోడు మడమా దిప్పనోడు సైకిల్ గుర్తుకే ఓటని కదం దక్కు ఓటరన్నా తెలుగుదేశం జెండా పేదల అండాదండా జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా తెలుగుదేశము జెండా పేదల గుండెల నిండా ఆకలి కడుపులకు జనార్దనన్నే అండా ఒంగోలు
మీద తెలుగుదేశ సైన్యమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా. రామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము. ఆశయ పంటవో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో. నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు, చంద్రన్న విలువ. ఒంగోలు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి రామచర్ల జనార్దన్ రావు గారికి, అదేవిధంగా మన క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి జి శ్రీనివాసరావు గారికి, మా గురువు గారు అయినటువంటి అంజయ్ మాస్టర్ గారికి, మన టౌన్ ఉపాధ్యక్షుడైనటువంటి శ్రీమన్నారాయణ గారికి, కార్యదర్శి అయినటువంటి కుటుంబం గారికి, మన డివిజన్ ప్రెసిడెంట్ అయినటువంటి రవికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు రామచర్ల జనార్దన్ గారితో చిట్ చాట్ కార్యక్రమాన్ని మన డివిజన్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మన డివిజన్లో ఏవే కార్యక్రమాలు చేశాము, ఇంకా ఏం చేయాలి అనేది దిశ నిర్దేశం చేయడానికి మన జనార్దన్ గారు ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా మనం ఇప్పటివరకు కూడా మన డివిజన్ మొత్తం 2 సార్లు ఇంటింటికి తిరగడం అయింది. ఒకసారి జనంతో జనార్దన్ అనే పాంప్లెట్ ఇస్తూ ప్రతి ఇంటికి తిరగడం అయింది. తర్వాత బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేటటువంటి ఈ పాంప్లెట్ ఇస్తూ మరలా ఒకసారి మొత్తం డివిజన్ అంతా తిరగడం అయింది. మనం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో 4 బూతుల్లో 2 బూతులు కూడా 100% చేసాం. ఇంకో 2 బూతుల్లో 50% అయింది. ఇంకొక 1-2 రోజుల్లో పూర్తి చేస్తాం అది కూడా. అదేవిధంగా మనం ఇంతవరకు చేసిన దానికంటే కూడా ఇంకా ముందు ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మనం ఏం చేయాలి అనేటటువంటిది మనకి ఇప్పుడు జనార్దన్ గారు చెబుతారు. వారు చెప్పిన దాన్ని ఫాలో అవుతూ మనం ఈ డివిజన్లో మంచి మెజారిటీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా మీ అవకాశం ఉన్నప్పుడు ప్రతిరోజు రమ్మని మేము చెప్పాం. అంటే ఎవరో పనులు బాగొట్టుకొని రావద్దు. మీ అవకాశాలు ఉన్నప్పుడు ఇక్కడ మనకు పార్టీ ఆఫీస్ అనేది ఉంది కాబట్టి ఇక్కడికి వస్తే మిమ్మల్ని ఎలా ఉపయోగించుకోవాలనో అలా మేము ఉపయోగించుకుంటాము. అదేవిధంగా మీ ఫోన్ నెంబర్లు ఇస్తే మన డివిజన్ గ్రూప్లో కలుపుతాం. ఎప్పుడు ఏ రోజు ఏ కార్యక్రమం నిర్వహిస్తుంది కూడా మేము ఎప్పటికప్పుడు తెలియపరుస్తుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మన డివిజన్ కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు 33వ డివిజన్కి వచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకులు, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ శాసనసభ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఉన్నటువంటి మన నాయకులు జనార్దన్ గారికి మా 33వ డివిజన్ తరఫున సుస్వాగతం. ఈ ఏరియాలో నేను ఇంతకుముందు 10 సంవత్సరాలు డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆ సమయంలో సార్ చేసినటువంటి అభివృద్ధి పనులు 5 శాసనసభ ఎన్నికల్లో ఎన్నికైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. మన జామచర్ల జనార్దన్ గారు 5 సంవత్సరాలే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ 25 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఏంటో, ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఏంటో ఎవరైనా చర్చకు వచ్చే పనైతే మేము సిద్ధంగా ఉన్నాము ఈ 33వ డివిజన్ సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమానికి. అదేవిధంగా జనాలు కూడా తెలుసుకోవాలి, ఎవరు మనకు పని చేయగలరు, ఎవరు పని చేయలేదని తెలుసుకొని ఎలక్షన్లు వచ్చినప్పుడు వచ్చి ఏదో డబ్బులతోటి రాజకీయం చేయడం కాదు, ప్రజలకు ఉపయోగపడే పనులు చేసి వారి మనల్ని పొందాలి. అంతేగాని జనాలు కూడా ఇది తెలుసుకోవట్లే, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే అన్నట్టున్నారు. మన అభివృద్ధి మన ఫ్యూచర్ భవిష్యత్తును కోల్పోతున్నాం. కాబట్టి మన నాయకులు రామచర్ల జనార్దన్ గారు ఈ ఏరియాలో ఎన్నో వర్కులు, ఎన్నో సిమెంట్ రోడ్లు ఎప్పటి నుంచో నోచుకొని కొత్త డొంక 20 సంవత్సరాల నుంచి వాళ్ళ హయాంలో ఉన్నా కూడా, అంతకుముందు కాంగ్రెస్ లో కానీ తర్వాత వైసీపీ గెలిచిన తర్వాత కానీ ఇప్పుడు సైడ్ కాలువ కూడా కట్టించుకోలేని పరిస్థితి. అంతకుముందు దాదాపు 1,05,00,000తోటి ఆ కొత్త డొంకని మంగమూరు రోడ్డుకి బైపాస్ కి అనుసంధానం చేస్తూ మన నాయకుడిని మేము గట్టిగా ఈ డివిజన్ తరఫున ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసుకొని శాంక్షన్ చేయించుకొని, ఒక పక్క
సైడ్ కాలువ ఒక మళ్ళీ రోడ్డుని బ్రహ్మాండంగా డెవలప్ చేసుకున్నాం. ఒక కాలువ మాత్రం మిగిలిపోయింది. ఆ కాలువను కూడా కట్టలేని పరిస్థితిలో ఈ వైసీపీ గవర్నమెంట్ ఉందంటే ఇక్కడ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఒక ఇటుకేసారా, ఒక్క కాలువ కట్టారా, ఒక రోడ్డు వేసారా అనేది మనం వేరే చేసుకొని మన నాయకుడు దామచర్ల జనార్దన్ గారిని ఈసారి మన 33 డివిజన్ ప్రజలందరూ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా మరి కోరుకుంటూ అందరికీ నమస్కారం. మనం మీటింగ్ల కోసం రాలా, ఇక్కడ ఇంకా ల్యాబ్స్ ఏమున్నాయి, మనం ఏం చేయాలి, ఎక్కడ ఎలా ఉన్నాడు, ఇంకా ఎవరన్నా అసంతృప్తిలో ఉన్నారా, మనం ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద అందరూ మన ముఖ్యులందరూ కూర్చొని ఒకసారి మాట్లాడదాం ఉద్దేశంతో ఈ రోజు నుంచి మొదలు పెట్టాం. రోజు ఒక 2 డివిజన్లు 3 డివిజన్లు అందరితోటి అన్ని డివిజన్స్లో పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేయటం. మనకి ఎక్కడ గ్యాప్ ఉందో దానికోసం వచ్చాను. మనకు అది దాని మీద చెప్పండి. మనం ఏం చేసామా మనం అట్లా అనేది కాదు. మనకి డివిజన్ మెజార్టీ రావడానికి మనకి ఎక్కడ ఇంకా ఎవరు ఎలా జరుగుతూ ఉంది ఏందనే దాని మీద మాట్లాడండి. రవి చెప్పండి. ఆ డివిజన్లో ఇక్కడ కష్టపడి పనిచేసే వాళ్ళు ఎక్కువ అండి, లేబరుగా చేసుకునే వాళ్ళు ఎక్కువ. ఈ డివిజన్లో కొత్తడంక, ఒడ్డువానికుంట, మిలిటరీ కాలనీ, యానా సంఘం, ఇక్కడ స్లమ్ ఎక్కువ ఉందండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ దోమలు గీములు ఇట్లాంటి కాలువలు కూడా చాలా కట్టలేదు, బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ సరి చేసుకోవాలి, అందరితో కూర్చొని ఒకసారి మాట్లాడుకుందామని నా మనం చేస్తున్నాను. 6 రూట్లు ఉంటున్నాయి కదా, సో ఇద్దరు పిల్లలు తండ్రి 6 రూట్లు అట్లా ఉంటున్నాయి. హౌసెస్ కొట్టాను కాబట్టి తప్పుతుంది సార్, మినిమమే వస్తున్నాయి, మ్యాక్సిమం రావటం. ఇన్ఛార్జీలు ఎల్లమంద గారు, వేణు గారు, అంకయ్య, ప్రవీణ్ గారు, అలానే మాకు గౌరవ సలహాదారులు వెంకటేశ్వర మాస్టర్ గారు, అలానే నగర కమిటీలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణ గారు, అలానే కృష్ణమోహన్ గారు ఈ మొత్తం ఈ ఆఫీసు నడుపుతూ ఉన్నారు. అలానే మన సార్ వచ్చిన ఉద్దేశం ఏంటంటే వార్డులో తిరుగుతూ ఇన్ఛార్జీలు ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా మీరు నా దృష్టికి తీసుకురండి అని చెప్పి ఉన్నారు. సమస్యలు కూడా చెప్పున్నాము. అలానే వైఎస్ పార్టీ ఇస్తున్నటువంటి పథకాలు అవి కాక అదనంగా సూపర్ 6 అనే పథకాలు కూడా కొత్త పథకాలు పెట్టారు. మీకు ప్రజెంట్ ఇస్తున్న పథకాలు తీసేయరు, అలానే కొనసాగుతాయి. కొత్తగా ఇస్తున్నటువంటి ఈ సూపర్ 6 పథకాలు కూడా జనాల్లోకి తీసుకెళ్లి డోర్ టు డోర్ క్యాన్వాస్ చేస్తున్నాము. కనుక ఈసారి మనం గెలుపు కాదు, దామచర్ల జనార్దన్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని మేమంతా కోరుకుంటున్నాము. ఈ రోజు నుంచి రోజు ఒక 3 డివిజన్లు, ఎందుకంటే కోఆర్డినేషన్ ఎలా ఉంది, మన వాళ్ళంతా కూడా కలిసి ఉన్నారా, లేకపోతే ఎక్కడన్నా ల్యాబ్స్ ఉన్నాయా, లేకపోతే ఎవరికన్నా ఒకరికొకరికి గ్యాప్స్ ఉన్నాయా, మనం కమిటీలు వేసుకున్నాం. అదేవిధంగా బూత్ కమిటీలు ఉన్నాయి. 60 ఓట్లకి ఒక మనిషిని పెట్టుకున్నాం. వీళ్ళందరినీ కూడా మనం, ఎందుకంటే ఎన్నికలు ఒక నెల ముందుకెళ్ళినా కూడా మనం ఇప్పటి నుంచే మనం జాగ్రత్తలు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దానికోసం అని చెప్పేసి ఒకసారి ఈరోజు మాట్లాడుకొచ్చా. ఎందుకంటే ఎక్కువ పర్సెంట్ ఈడ అందరూ కూడా కలిసిమెలిసి బాగున్నారు. నాకు తెలిసినంత వరకు ఏదో చిన్నది ఉంది, అది కూడా నేను మాట్లాడతాను. ఇంకా తప్పితే ఇంకా మిగతాది కూడా పెద్ద కనపడలేదు. కాబట్టి మనం అందరం కూడా కలిసి మనం పని చేసుకోవాలి. ఎక్కడా కూడా మనం ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మంచిది కాదు. మనం ఖచ్చితంగా మనం ప్రతి ఓటు విలువైంది. మనం పల్లెటూరులో మనం ఏ విధంగా చేస్తామో ఆ విధంగా ప్రతి ఓటును తీసుకొచ్చి ఓట్లు ఇప్పించాల్సిన బాధ్యతలు కూడా మనం తీసుకోవాలని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. మన పని చేసుకుంటానే రోజుకి 1 గంట 2 గంటల పార్టీ కోసం కృషి చేయాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఒక పక్క మనకి 80 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, అదేవిధంగా వికలాంగులకి, వీరందరూ కూడా పోస్టల్ బ్యాలెట్స్ ఇచ్చారు ఈసారి ఎలక్షన్ కమిషన్. వాళ్ళవి కూడా మన డివిజన్లో నేను ఆల్రెడీ లిస్ట్ ఇచ్చాను. 80 సంవత్సరాల పై వాళ్ళ దగ్గర ఒక అప్లికేషన్ తీసుకొని పోస్టల్ బ్యాలెట్ తీసుకెళ్ళి వాళ్ళ చేత సంతకం పెట్టించుకొని అవన్నీ కూడా కలెక్షన్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి.
అదేవిధంగా వికలాంగులు ఎవరున్నారో వాళ్ళను కూడా మాట్లాడి వాళ్ళను కూడా మన ఓట్లు ఏవి ఉన్నాయో అవి కూడా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఒక పక్కేమో చిన్న సైకో ఒకటి తయారైపోయాడు ఇక్కడ. అతను పొద్దున్నే 6 గంటల నుంచి మొదలు పెడుతున్నాడు. మన వాళ్ళు ఎవరున్నారా? 1 డబ్బు, 2 డబ్బొద్దు అని చెప్పేసి అంటే మళ్ళీ బెదిరియటం, 3 ఆయన వృత్తి మీద ఏదో విధంగా ఇబ్బందులు పెట్టడం, ఈ విధంగా అందరినీ ఫోన్లు చేయటం. అతనేమో ఆ విల్లాల్లో కూర్చొని వాళ్ళ బియ్యం కూడా ఒకటి తయారయ్యాడు. పోయినసారి అంతకుముందు ఎలక్షన్కి నాకు తెలిసి ఎలక్షన్కి ఒకసారి కొత్తపండ మండలం తీసుకున్నాడు, ఒకసారి ఒంగోలు మండలం తీసుకున్నాడు. వాళ్ళకి విపరీతంగా హామీలు ఇస్తారు, అబద్ధాలు చెప్పేదే పని. హామీలు ఇచ్చేది మళ్ళా ఆ మండలం ఎత్తేస్తారు, నెక్స్ట్ ఎలక్షన్కి ఇంకో మండలం వెళ్తాడు. ఈ రోజు ఏమో ఒక్కొక్కరికి 10 సార్లు ఫోన్లు చేసి ఒకసారి రండి మాట్లాడాలి, ఒకసారి రండి అని చెప్పి మన వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పెడుతున్నారు. ఇవన్నిటి కూడా ఎక్కడ కూడా మనం వాళ్ళు ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తకాకండి, రికార్డ్ చేసి పెట్టండి. ఎవరైనా కూడా బెదిరించినా ఎవరైనా చేస్తే ప్రతి ఫోన్ కూడా రికార్డింగ్ లో పెట్టేసేయండి. మనకి రికార్డ్ అయితే దాని మీద ఏం చర్యలు తీసుకోవాలో మేము చూస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. రెండోది వచ్చేసి మనకి ఏదైతే మన వాళ్ళు ఎవరైనా అటు సైడ్ ఉండేవాళ్ళు కానీ మన దగ్గర ఉండేవాళ్ళని కానీ ప్రతి ఒక్కళ్ళని కూడా ప్రతి ఓటు మనం పోకుండా మనం చూసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు టౌన్లో కూడా అన్ని ప్రాంతాల్లో 25-30 సంవత్సరాలు కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ పార్టీలో ఉండేవాళ్ళు కూడా ఈరోజు అందరూ కూడా వస్తున్నారు. మనం ఎక్కడ డబ్బులు ఇచ్చి తీసుకోవట్లేదు. వాళ్ళు వాలంటీర్గా వాళ్ళు కూడా పార్టీ బాగుండాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఈరోజు తెలుగుదేశంకి వస్తున్నారు. కాబట్టి పార్టీ స్ట్రెంత్ అవుతా ఉంది. మీరు కూడా మన అందరూ కూడా కలిసి మనం పనిచేసుకుంటే మన డివిజన్స్లో మంచి మెజార్టీ రావడానికి అవకాశాలు ఉంటాయి. వీళ్ళు డబ్బులకో ఇంకోటికో ప్రభావాలకి అవన్నీ కూడా మనం కూడా ఎవరు కూడా సందేహద్దని చెప్పేసి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రెండోది వచ్చేసి మనకి ఎవరైనా వాలంటీర్స్ కానీ లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా అధికారులు కానీ ఎవరైనా కూడా మీకు ఫోన్ చేసి లేకపోతే డివిజన్లో తిరుగుతుంటే కూడా వాళ్ళని కూడా వీడియో తీయండి, లేకపోతే రికార్డ్ చేసి పెట్టండి. ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళు చర్య తీసుకొని వాళ్ళ ఉద్యోగాలు కూడా పోయే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే అత్యుత్సాహం చూపిస్తే మాత్రం నేను ఆల్రెడీ చెప్తానే ఉన్నాం, వాలంటీర్స్కి కంటిన్యూగా తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తాం. కానీ మీరు ఇష్టారాజ్యంగా మీరు చేసే వృత్తిని కరెక్ట్ చేయకుండా ఈరోజు వాలంటీర్స్కి ఎన్నికలకి సంబంధం లేదని చెప్పేసి ఎన్నికల కోడ్లో మీరు కావాలని చెప్పేసి ఇట్లా చేస్తే మాత్రం దాని మీద చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా సస్పెండ్ అవుతారు మీరు, అది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా వాలంటీర్స్ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి తిరిగేది కూడా మా వాళ్ళు అడిగినట్టు తొందరలోనే మనం కూడా పెట్టుకుంటాం. అన్ని డోర్ టు డోర్ మనం కూడా అందరినీ కలిసే విధంగా అది కూడా పెట్టుకుంటాం. మనం ఎన్నిసార్లు ఎన్నికల్లో అప్పులా కలిస్తే అంత మంచిది. మనం ఇప్పుడు 2 సార్లు మీరు తిరిగారు, మళ్ళా మనం గ్యాప్ పెట్టుకొని రోజుకి 20 ఇళ్ళు 25 ఇళ్ళు మనకి ఏదైతే భవిష్యత్ గ్యారెంటీ కానీ లేదా సూపర్ 6 కానీ ఆ క్యాలెండర్లు ఇస్తా వాళ్ళకి మన పథకాలు ఏంటి, ఇదివరకు మన డివిజన్లో మనం ఏం చేసాం, ఈ 5 సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారు అనేది ఏదో పాంప్లెట్ ఇచ్చి పోతా కాకుండా వాళ్ళతోటి ఓపికగా కాసేపు కూర్చొని మాట్లాడుకుంటా పోయారు అంటే మనకు టైం ఉంది. కాబట్టి టైం లేకపోయింటే మనం పాంప్లెట్లు ఇచ్చుకుంటా జాగ్రత్త అమ్మా అని చెప్పేసి చెప్పుకోవడం పోవటం ఒక పద్ధతి. ఈరోజు బోల్డెన్ టైం ఉంది కాబట్టి రోజుకు ఒక 25 ఇళ్ళు పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని 25 ఇంట్లో 5 నిమిషాలు కూర్చొని వాళ్ళ పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అవన్నీ కూడా ఇస్తే ఇంకా కూడా వాళ్ళకి అర్థమవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఆ కార్యక్రమం కూడా మనం చేసుకుంటే మనకి అది భవిష్యత్ గ్యారెంటీ అవుతుంది, ఇది అవుతుంది. ఇక్కడికి వచ్చే లోపలికి మనం ఆల్మోస్ట్ 2,75,00,000 పనులు చేసాం మనం పోయినసారి మన గవర్నమెంట్లో. మనం ఈరోజు మేము ఒకటే మిమ్మల్ని అందరూ కోరుకునేది ఏంటంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా మన కార్యకర్తలు మనం ఎవరిని ఓటు అడగాలన్నా కూడా మనం కాన్ఫిడెంట్గా అడగచ్చు. ఎందుకంటే తప్పుడు పనులు మనం చేయాల, అదేవిధంగా లంచాలు మనం తీసుకోవాలా, అదేవిధంగా ఎవరిని ఇబ్బందులు పెట్టాల, ఆ పార్టీ అని ఈ పార్టీ అని ఇప్పుడు వాళ్ళు చేసినట్టు పిచ్చి పనులు మనం చేయాల, కేసులు పెట్టేలా. ఎవరు వచ్చినా కూడా ఆ పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మనం పనులు చేసాం. అందరికీ డివిజన్ అభివృద్ధి కార్యక్రమాల్లో మనం అందరూ కూడా చేశాం. కాబట్టి మనం కూడా రాయలుగా చెప్పుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అదే పని ఇవాళ వాళ్ళు తిరగలేరు, వాళ్ళు ఇవాళ ఏమి పనులు చేయకుండా డబ్బులతో పెట్టుకొని కొంతమందిని ఇబ్బందులు పెట్టి కొంతమంది మీద కేసులు పెట్టి ఇవన్నీ కూడా చేశారు.
దాని మీద వాళ్ళు పోలేని పరిస్థితి. కాబట్టి ఫోన్లు చేసి వాళ్ళకు డబ్బులు ఎంత కావాలి, మీ ఒక్కసారికి అవకాశం ఏంటి, ఈ ఒక్కసారికి నేను పోటీ చేస్తున్నాను అని చెప్పే పరిస్థితిలో ఇవాళ వాళ్ళు ఉన్నారని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మనం కంపారిజన్ చేయించుకోవాలి, అందరికి కూడా తెలియపరచాలి. అప్పుడు ఉండే పరిస్థితి రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఏ విధంగా మనం వెనకాల పడుతున్నాం, యువత ఎంతోమంది చదువుకున్న వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఈరోజు రాష్ట్రం ఏ విధంగా ఉందనేది కూడా కొన్ని నిమిషాలు తెలియపరిస్తే ఇంకా ప్రజలకు అర్థమవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి దీని మీద మళ్ళా ఒకసారి సీరియస్గా అందరూ కూడా కలిసికట్టుగా మీరు పనిచేయండి. ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కూడా తెలియపరచండి. తప్పకుండా మనం అన్ని విధాలు కూడా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ, మన పార్టీ ఆఫీస్ కూడా ఎప్పుడో అందరు పార్టీ ఆఫీసులు ఓపెన్ చేస్తూ ఉన్నారు. మనం ఎప్పుడో 33లో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకోవటం, అంతా కూడా ఒక యూనిటీగా ఉండటం చాలా సంతోషం. అందరూ కూడా ఇదే ఐక్యతతోటి మనం అంతా కూడా జాగ్రత్తగా చేసుకొని ఇంకా 10 ఊట్లు వచ్చేటానికి ఎట్లా చేయాలో మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ, మీ అందరికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఈరోజు ఒంగోలు నగరంలోని 10వ డివిజన్ కొప్పోలు పార్టీ కార్యకర్తలు నాయకులు ఏర్పాటు చేసిన టీ బ్రేక్ కార్యక్రమంలో పాల్గొని ఆత్మీయత సమావేశంలో పాల్గొన్న దామచర్ల జనార్దన్ ఈ సందర్భంగా కార్యకర్తలు నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ అందరూ గ్రూపులుగా ఏర్పడకుండా కష్టపడి అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ 40 రోజులు కష్టపడి రోజుకి 20 ఇళ్ళు పూర్తి చేసి పార్టీ విధి విధానాలను తెలియపరిచి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పథకాలు అన్నీ ప్రజలకు వివరించి అందరూ కష్టపడి పనిచేసి మెజారిటీ తీసుకురావాలని తెలిపిన దామచర్ల జనార్దన్ ఈ కార్యక్రమంలో డివిజన్లోని కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ఎవరు లేరా? సరే, అందరికీ నమస్కారాలు. ఈ 50 రోజులు అనేది మనం చాలా జాగ్రత్తగా మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక రాక్షసులతో మనం పోరాడుతున్నాం. ఇప్పుడుండే పరిస్థితులు కూడా మీ అందరికీ తెలుసు. ఇందాక అతను చెప్తున్నాడు, మనకి మన హరీష్ చెప్తున్నాడు, కేసు పెట్టేసి 3 సార్లు ఇబ్బంది పెట్టారని. కేసులు పెట్టడం, ఆస్తుల మీద పట్టడం, తెలుగుదేశం అని చెప్తే అనేక రకాల ఇబ్బందులు పెట్టారు. 5 ఏళ్ళు కష్టాలన్నీ కూడా పడ్డాం. రేపు మళ్ళీ 5 సంవత్సరాలు మనం బాధపడాలి. మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇవాళ ప్రజలు మన పక్షాన ఉండాలి. మనం తిరిగే వాళ్ళు మాత్రం మీరు ఒకరికొకరు పొంతులు పెట్టుకొని ఒకరికొకరికి ఈగో ప్రాబ్లం వచ్చే మనకి షార్టేజ్, మనకి ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వస్తున్నాయి. ప్రజల దగ్గరికి వెళ్ళి మనం నీట్గా మనం ఇదివరకు మనం చేసిన కార్యక్రమాలు ఏం చేసాము, మనం ఎంత పని చేసాము, మీరు అందరూ కూడా సహకరించాలి, వాళ్ళు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది కానీ మనం చెప్పుకుంటా పోతే జనాల పక్కన మనదే ఉన్నారు. కాకపోతే మీరే వీళ్ళు ఉండేవాళ్ళు మాత్రం మార్పు రావట్లేదు. నేను చాలాసార్లు మాట్లాడాము, చాలాసార్లు మందలించాము, అయినా కూడా మనం మార్పు లేకపోతే ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి. అది ఒకసారి మాత్రం మీ అందరూ కూడా గమనించుకోండి. ఎందుకంటే ఏదైనా ఒకరు కలిసి పనిచేస్తేనే రేపు రిజల్ట్ వస్తుంది. అంతేగాని ఎవడో ఒకటి చేస్తే రిజల్ట్ రాదు. అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మళ్ళీ 2-3 ఇష్యూస్ ఏంటి అంటే, వాలంటీర్స్ కొంత ఇళ్ళ దగ్గర ఇంకా తిరుగుతున్నారు. వాలంటీర్లు కూడా గమనించండి. ఎక్కడన్నా వాలంటీర్లు కానీ ఎవరన్నా తిరుగుతున్నారన్నా, డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరన్నా తిరుగుతున్నా, లేకపోతే ఎవరన్నా ఆడవాళ్ళు ఆర్పీలు కానీ ఇట్లాంటి వాళ్ళు ఉద్యోగస్తులు ఎవరు తిరుగుతున్నా కూడా వీడియో తీయండి, వీడియో పంపించండి. అదేవిధంగా మనకి ఎవరన్నా ఫోన్ చేస్తే కూడా మీరు ఫోన్లో రికార్డింగ్ సెక్షన్ పెట్టుకోండి. అది ఇమీడియట్గా వాళ్ళు ఏం మాట్లాడారో రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ ఎవిడెన్స్ ఉన్నా కూడా వాళ్ళని మనం చర్య తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటివి గమనించుకుంటా మనం కూడా ఈరోజు 60 ఓట్లకు ఒకరిని పెట్టుకున్నాం, బూతులు పెట్టుకున్నాము. అదేవిధంగా ఒక కమిటీ లాగా ఒకటి ఫామ్ చేసుకున్నాం. తర్వాత మీకు ఇప్పుడు బూతుల మీద కూడా మళ్ళీ ఇంకొకరిని వాళ్ళని కూడా అదనంగా పెడతాం. అందరూ కూడా ఒకరిని కాకపోతే ఇద్దరినైనా పెడతాం. దాంట్లో 3 కలిసి ఆ డివిజన్లో ఆ బూత్లో సీరియస్గా మనం అందరూ కూడా తిరిగేటట్టుగా డోర్ టు డోర్ వెళ్ళేటట్టుగా మీరు అందరూ కూడా ప్లాన్ చేసుకోండి.
ఎందుకంటే మనం చేసిన పనులు మనం చెప్పుకోవటం ఒక పద్ధతి, అదేవిధంగా రాష్ట్రంలో మనం ఏవైతే మనం ఇవ్వబోతున్నామో చెప్పుకోవటం ఒక పద్ధతి. ఈరోజు మనకు టైం ఉంది కాబట్టి మీరు పొద్దున్నే వ్యవసాయ పనులు ఉన్నాయి, మీ సొంత పనులు ఉన్నాయి, ఏమున్నా కూడా అవి చూసుకోండి. సాయంత్రం ఒక గంట సేపు కేటాయించుకోండి. ఎవరైతే ఉన్నారో ఏ బూత్కి వాళ్ళని 10 మందిని మనం డివైడ్ చేస్తాం. ఆ 10 మంది 4 బూతుల్లో స్టార్ట్ అయ్యేటట్టుగా ప్రతి ఇంట్లో ఏదో పాంప్లెట్ ఇచ్చేది వెళ్ళేది కాకుండా 10 నిమిషాలు కూర్చోవాలి ఇంట్లో. 10 నిమిషాలు వాళ్ళు సాయంత్రం పూట 7 గంటలప్పుడు అనుకోండి అందరూ ఉంటారు ఇంట్లో. వాళ్ళకి వివరంగా రేపు స్టేట్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ఏం పాలసీ ఇస్తున్నాం, అదేవిధంగా ఇదివరకు మనం ఏం చేసాం, తర్వాత ఇప్పుడు ఉండే పరిస్థితులు రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక 5 నిమిషాలు కూర్చొని చెప్పి ఆ తర్వాత ఇంకొక ఇంటికి వెళ్ళేసి ఇంకొక 5 నిమిషాలు అట్లా ఇంటింటికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కేటాయించండి. ఒక 25 ఇళ్ళు తిరగండి, ఎక్కువ కూడా తిరగవాలి. ఒక 25 ఇళ్ళు తిరిగి 25 ఇంట్లో లోపల కూర్చొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మాట్లాడండి, కన్విన్స్ చేయండి. అదేవిధంగా మళ్ళీ రేపు ఇంకొక 25 ఇళ్ళు తిరగండి. కరెక్ట్గా వారానికి మీది అంతా బూత్ అయిపోద్ది. అట్లా 4 బూతులు అయిపోతాయి. మళ్ళా తర్వాత మళ్ళీ సైక్లింగ్ మళ్ళీ ఇంకోసారి తిరుగుతూ ఉన్నారంటే మనం ఓటర్ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్తామో అంత ప్రభావం ఉంటుంది. ఒక పక్కేమో అతను పొద్దున్నుంచి వాళ్ళు ఈరోజు పార్టీలో కూడా చాలామంది వస్తూ ఉన్నారు. అది ఓడవలేక డబ్బులతోటో లేకపోతే డబ్బులు ఇస్తారని చెప్పేసి రమ్మని చెప్పేసి ఒక పక్క కొడుకేమో అదే పని మీద తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతా ఎవడో ఒకడికి ఒక 5,000 ఇవ్వటం, కండ వేయటం, పెట్టడం, ఎవరో ఒకరిని వస్తారా అని చెప్పేసి అడగటం, లేకపోతే వాళ్ళని ఏదో విధంగా మీరు పాత కేసులు ఉన్నాయని చెప్పేసి ఇబ్బందులు పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈరోజు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఏ పోలీస్ స్టేషన్ కానీ ఎవరు కానీ ఏది చేయడానికి లేదు. మీ జోలికి వచ్చినా, మీకు ఏదైనా ఫోన్లు వచ్చినా, మీకు పాతవి ఉన్నాయని ఏదైనా చెప్పినా మీరు తెలియపరచండి, దాన్ని మేము తీసుకుంటాం. అంతేగాని వాళ్ళు ఏదో చేస్తారో లేకపోతే వాళ్ళు బెదిరిస్తున్నారని చెప్పేసి మీరు గమ్ముకుండకుండా వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసినా కూడా మీరు చెప్పండి. కాబట్టి అతను అదే పనుల మీద తిరుగుతూ ఉన్నాడు. దాన్ని కూడా మనం ఆలోచించాల్సిన పనిలే. ఈరోజు 100కి 100 రూపాయలుగా మనం మెజార్టీ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. అది మాత్రం మీకు ఖచ్చితంగా నేను చెప్తున్నాను. రేపనే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే 3 పార్టీలు మనకున్నాయి. ఈరోజు జనసేన వాళ్ళు కూడా అగ్రెసివ్గా ఉన్నారు, అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా వచ్చారు. ఈ 3 పార్టీలతోటి పొత్తు అనేది కొంతమంది ఈరోజు ముస్లిమ్స్కి అందరికి కూడా కావాలని పాంప్లెట్లు పంచుతున్నారు. బీజేపీతో పెట్టుకుంటారు, బీజేపీ వల్ల పాత రోజుల్లో ఏదో జరిగింది అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా తెలియపరుస్తా అదొక చేస్తూ ఉన్నారు. మేము ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మనం జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన వాళ్ళు కూడా రావటం, అన్ని విధాలుగా కూడా అవసరాలను బట్టి పరిస్థితులను బట్టి మనం అందరం కలిసి పనిచేయాల్సి వచ్చే పరిస్థితులు మన రాష్ట్రానికి వచ్చినాయి. ఎందుకంటే అక్కడ ఉండేది ఒక రకమైన అతను కాదు, ఫ్యాక్షనిస్ట్ తోటి ఉన్నాం. ఫ్యాక్షనిస్ట్ వాడు ఆ విధంగా ఏ విధంగా చేశాడో మనం 25% చూసాం మనం అతన్ని. రేపు అనేది మళ్ళా పిచ్చి మనం ఇట్లే మనం ఏదో ఒకటి గొడవలు పెట్టుకుంటా ఒకరికొకరు మనస్పర్ధలు తీస్తే రేపు అనేది ఎలా ఉంటుంది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అది ఎందుకంటే పరిస్థితులు ఇప్పుడు దాకా మనం 20% 30% చూసాం. రేపు ఇళ్ళ మీదకి వచ్చి మిమ్మల్ని ఏం చేసినా కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ ఫ్యాక్షన్ రాజకీయాలు ఉండే ఆ మనస్తత్వం ఉండేవాళ్ళు. కాబట్టి అన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. ఆలోచనతో కూడా మనం కూడా ఇప్పుడు దాకా ఎట్లా ఉంది, మనం మంచి పీస్ఫుల్ అయిన పరిపాలన కావాలి అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు 20 సంవత్సరాలు ఆల్రెడీ అంతా పోయింది, ఏమి లేవు. రేపు ఉండే ఆస్తులన్నీ పెట్టేశాడు, ఎక్కడా కూడా డబ్బులు రూపాయి ఉంటే పరిస్థితి లేదు. ఆల్రెడీ సెక్రటేరియట్ కూడా 370 కోట్లకి అది కూడా పెట్టేశాడు. ఇంకా మిగిలింది ఏంటంటే వెంకటేశ్వర స్వామిదే మిగిలింది. వెంకటేశ్వర స్వామిది పెట్టేసి వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా తీసుకోవాలన్నాడు, ధైర్యం చాలా. ఇంకా దాదాపు మొత్తం గవర్నమెంట్ ఆస్తులన్నీ పెట్టాడు. ఇంకోటి కూడా ఆ రోజు స్టాంపుల పైన కూడా ఆయన బొమ్మ వేసి ఒరిజినల్స్ మాకిచ్చి డూప్లికేట్ మిమ్మల్ని పెట్టుకోమని కూడా అది కూడా పెట్టాడు పథకం. అది పెడితే దానికి ఆ రోజు మళ్ళీ కోర్టుకి వెళ్తే కోర్టు తిట్టే లోపలికి అది కూడా అయిపోయింది. కాబట్టి అలాంటిది కూడా తాకట్లు పెట్టి దాన్ని కూడా తీసుకోవాలని చెప్పి ఆలోచనలో ఉన్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా మన ఒంగోలులో కూడా కబ్జాలు జరిగినాయి కూడా మీ అందరికి కూడా తెలుసు. కబ్జాలు ఒక పక్క అనేక రకాలుగా ఆస్తులు బయట ఊర్లో ఉంటే వాళ్ళకి కబ్జాలు చేయటం, దొంగ స్టాంపులు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవటం, అనేక సమస్యలు కూడా మన దగ్గర కూడా చూసాం. కాబట్టి
ఇలాంటివన్నీ కూడా మనం ప్రజలకు తెలియపరచాలి. ఇంట్లో ప్రతి వాళ్ళు కూడా ఒక 5 నిమిషాలు వాళ్ళకి చెప్పటం అన్నీ చేసుకొని మీరంతా కూడా సీరియస్గా మీరు పనిచేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మీకు ఏది అవసరం ఉన్నా ఏది కావాలన్నా కూడా మీరు రండి, చెప్పండి, నా వంతు నేను చేస్తాను. అంతేగాని మనం అనవసరమైన టైం డ్రాగన్ చేసుకొని టైం వేస్ట్ చేసుకొని మీరు ప్రజల్లోకి వెళ్ళకుండా మిమ్మల్ని నమ్మేసి మీరేదో తిరుగుతున్నారులే అని చెప్పేసి నేను అక్కడ తిరుగుతా, ఇవన్నీ కూడా మంచిది కాదు. ప్రతి ఒక్కళ్ళం కూడా అందరం కలిసికట్టుగా మీరందరూ కూడా పనిచేయాలని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేస్తున్నా. మీద తెలుగుదేశ సైన్యమా జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా రామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము ఆశయ పంటవో పేదల కలిని తీర్చిన పెరుగన్నమో పేదల కలిని తీర్చిన పెరుగన్నమో నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా సైకిల్ గుర్తుకే ఓటని కదం దక్కుతున్నాడన్నా తెలుగుదేశం జెండా పేదల అండాదండ జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు